హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ ఒపాసిటీ రూల్స్. సో దీనిలోకి వెళ్ళే ముందు మీరు యూపీఎస్సీ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఏపీపీఎస్సీఆర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, క్యాట్ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఎడిటోరియల్ వీడియో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఫర్ రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెన్షన్ చేయబడి ఉంటాయి. యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్. ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఎగ్జామ్ స్పెసిఫిక్ కంటెంట్, కొన్ని ట్రయల్ క్లాసెస్ కానీ, డెమో క్లాసెస్ కానీ ఇవ్వబడతాయి. ఇన్స్టిట్యూట్ ఆయా ఎగ్జామ్స్కి ఆఫర్ చేస్తున్న కోర్సెస్, వాటి డీటెయిల్స్ కూడా అందులో ఆన్ డైలీ బేసిస్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ట్రయల్ క్లాసెస్ విని నచ్చినట్లయితే మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, ప్లీజ్ డూ దట్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. టైటిల్ ఏం చెప్తుంది? ఒపాసిటీ రూల్స్. ఒపాసిటీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒపాసిటీ? ఒపాసిటీ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక వర్డ్ ట్రాన్స్పరెన్సీ. వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? మనం గ్లాసెస్ గురించి మాట్లాడేటప్పుడు గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం, పారదర్శకంగా, అంటే ఇటువైపు నుండి చూస్తూ అటువైపు కనిపిస్తే దట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్. అలాగే ఒపేక్ గ్లాస్, దీనికి ఆపోజిట్ ఏంటి? ఒపేక్నెస్ ఆర్ ఒపాసిటీ. ఇది నౌన్ ఫామ్. ఒపేక్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్, అంటే అటువైపు ఏం జరుగుతుందో తెలియకపోవడం, అంటే విషయం అనేది ప్రజలకు తెలియకుండా జరిగితే దది ఒపాసిటీ ఆర్ ఒపేక్ పాలసీ అంటారు. ఇఫ్ గవర్నమెంట్ చేస్తున్న ప్రతిదీ కూడా ప్రజలకు తెలిసేలాగా పారదర్శకంగా చేస్తే దాన్ని ట్రాన్స్పరెంట్ పాలసీ, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటారు. ఒపేక్ గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. సో గ్లాస్ పరంగా వచ్చిన వర్డ్ రియల్ లైఫ్ లో ఎలా వాడతారో మనకు అర్థం చేసుకోండి. ఒపాసిటీ రూల్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ రూల్స్ అని చెప్పి మనకు సెంటెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ రూల్స్ అనేది నౌనా వర్బా? చెప్పండి. RULES. రూల్స్ అంటే రూల్స్ కదా, నౌన్ కదా అనిపిస్తుంది. కాదు, దాని ముందేముంది? ఒపాసిటీ ఉంది. ఒపాసిటీ రూల్స్, RULE రూల్ కి పక్కన ఎస్ పెట్టారు. ఇది వర్బ్ ఫామ్. ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్ ఫామ్, బట్ ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్. దిస్ ఈజ్ ఎ నౌన్, దిస్ ఈజ్ ఎ వర్బ్. ఒపాసిటీ అంటే పారదర్శకత లేకపోవడం అనేది ఇప్పుడు రాజ్యం ఏలుతుంది అని అర్థం. రూల్ అంటే మనకు తెలిసిన రూల్ ఒకటి, ఇంకోటి ఏంటి? రూల్ అంటే పరిపాలించడం. పారదర్శకత లేకపోవడం పరిపాలిస్తుంది, రాజ్యం వెళ్తుంది ఇప్పుడు. అంటే దేశంలో ఏం జరుగుతుందో, ఏ విషయం జరుగుతుందో ప్రజలకి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఇన్ఫర్మేషన్ అనేది అందట్లేదు. అందుకే ఒపాసిటీ రూల్స్ అని చెప్పి రాశారు. ఎస్ ఎందుకు వచ్చింది వర్బ్ కి? బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్. ఈ నౌన్ అనేది థర్డ్ పర్సన్ మరియు సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో మెన్షన్ చేయాలనుకున్నప్పుడు వర్బ్ కి ఎస్ అనేది పెడతాం. ఒపాసిటీ రూల్స్ అంటే మీనింగ్ అది. పారదర్శకత లేమి రాజ్యం ఏలుతోంది. The electoral bonds scheme. The electoral bonds scheme undermines the voters' right to know about funding of parties. అసలు ఎలక్టరల్ బాండ్స్ అంటే అర్థం ఏంటి? ఎలక్టరల్ బాండ్స్, ఎలక్టరల్ బాండ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏంటి, దీని కథ ఏంటి ఒకసారి చూద్దాం. ఇండియాలో ఎలక్టరల్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఎన్ని ట్రాంచెస్లో? 1000 రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు, 10,000 రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు, 1 lakh పెట్టి కొనుక్కోవచ్చు, 1 crore పెట్టి కూడా కొనుక్కోవచ్చు. అప్పర్ లిమిట్ లేదు. ఎంత పెట్టైనా ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏం కొనుక్కోవచ్చు? ఈ బాండ్స్. ఎవరు ఇష్యూ చేస్తారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇంత డబ్బు పెట్టి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్ కొనుక్కుంటున్నాం. కొనుక్కునే దేనికోసం? ఎలక్టరల్ పర్పస్. అంటే ఏదన్నా పొలిటికల్ పార్టీకి మనం డొనేషన్ ఇవ్వాలి అంటే ఇది పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇండివిజువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా బీజేపీకో లేదా తెలుగుదేశం పార్టీకో 10,000 రూపాయల డొనేషన్ ఇవ్వాలని అనుకుంటే నేను ఏం చేయొచ్చు? నేను SBIకి వెళ్ళి 10,000 రూపాయల బాండ్ తీసుకొని ఆ డెసిగ్నేటెడ్ ఆ పొలిటికల్ పార్టీ పేరు చెప్పాలి. చెప్తే బాండ్ మనకి ఇష్యూ చేస్తారు. మన దగ్గర మనీ తీసుకుంటారు, బాండ్ ఇష్యూ చేసి ఆ మనీని డెసిగ్నేటెడ్ ఎవరికైతే మనం చెప్పామో ఆ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేసేస్తారు. ఇది ఎలక్టోరల్ బాండ్స్ యొక్క కథ. మీకు అనిపిస్తుంది సార్ అంతా లీగల్ గా జరుగుతుంది, బ్యాంక్ ద్వారా జరుగుతుంది, బ్లాక్ మనీ అనే కాన్సెప్టే రాదు కదా, సీక్రెట్ గా క్యాష్ ఇచ్చేస్తే మనకి రిస్క్, కానీ ఎలా చేయడం వల్ల రిస్క్ ఏముంది అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఒకే ఒక తలనొప్పి ఏంటంటే ఎవరు డొనేట్ చేశారు, ఎవరికి డొనేట్ చేశారు అనే విషయం ప్రజలకి తెలియపరచట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పలానా సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి 1,00,000 రూపాయలు డొనేషన్ చేస్తే ఆ విషయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలుస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ చెప్పిన మాట వింటుంది కాబట్టి గవర్నమెంట్కి తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళెవ్వరికీ తెలియదు.
ఇది ప్రాబ్లం ఇక్కడ. ది ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అండర్మైన్స్, ఇక్కడ అండర్మైన్స్ అనే పదం వాడారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్మైన్? అండర్మైన్ అంటే ఏదన్నా ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, లేకపోతే ఒక యాక్టివిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ ని తగ్గిస్తుంది. ఏం తగ్గిస్తుంది? అండర్మైన్ చేస్తుంది. దేన్ని? ది ఓటర్స్ రైట్ టు నో. రైట్ టు నో, తెలుసుకునే హక్కు విషయం. అందుకని ఏ పొలిటికల్ పార్టీకి ఎవరు డొనేట్ చేస్తున్నారు తెలుసుకునే హక్కునది తగ్గించేస్తుంది, అండర్మైన్ చేస్తుంది, దాని ఎఫెక్టివ్నెస్ ని తగ్గించేస్తుంది. అబౌట్ ఫండింగ్ ఆఫ్ పార్టీస్, దేనికి సంబంధించి? ఫండింగ్ ఆఫ్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీకి ఎవరు ఫండ్ చేస్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి XYZ అనే కంపెనీ ఉంది, ఇది ఒక కార్పొరేట్. XYZ కంపెనీ ABC అనే పార్టీకి అనే పార్టీకి డొనేట్ చేసింది. ఈ విషయం మనకు తెలియదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ XYZ కంపెనీకి కాంట్రాక్ట్స్ అన్ని ఇచ్చేస్తుంది. అది మనకు తెలుస్తుంది, పబ్లిక్ గానే తెలుస్తుంది. ఇప్పుడు పలానా కంపెనీకి గవర్నమెంట్ ఫండ్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా అసైన్ చేస్తుందనే విషయం మనకి పబ్లిక్ గా తెలుస్తుంది. ఇది బానే ఉంది. కానీ ఆ కంపెనీ గవర్నమెంట్కి ఇంతకు ముందు ఎలక్టోరల్ ఫండ్స్ బాగా ఇచ్చింది అనే విషయం కూడా ప్రజలకు తెలిసింది అనుకోండి. ప్రజలు ఏమనుకుంటారు అప్పుడు? వీళ్ళు ఫండింగ్ ఎక్కువగా ఇచ్చారు, అందుకనే వాళ్ళకి కాంట్రాక్ట్లు అట్ట చెప్తున్నారు అనే విషయం, అప్పగిస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది. ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద రీజన్ ఎవరికి ఫండింగ్ ఇస్తున్నారనే విషయాన్ని బయటికి చెప్పట్లేదు. అందుకే ఓటర్స్ రైట్ టు నో. మనకి ఆర్టికల్ 19(1)(a) ఫండమెంటల్ రైట్. ఏంటది? ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ రైట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ టు నో. మాట్లాడడం ఒకటే కాదు, తెలుసుకోవడం కూడా అందులోనే ఉంది. ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వాలు మరియు పార్టీలు ఎలక్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి రైట్ టు నో. అందుకే KYC ఫిల్ చేయమంటారు, నో యువర్ క్లయింట్ అని చెప్పి. మనం బ్యాంక్ వెళ్ళేటప్పుడు మన డీటెయిల్స్ ఎలా చెప్తారో, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎఫిడవిట్ లో పెట్టాలి. ఈ ఫండింగ్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టాలి. ప్రజల ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే దే కెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని చెప్పి ఆలోచించి వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం అనేది ఉంటుంది. అది లేకుండా అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి ఫండింగ్ ఇస్తున్నారు అనేది తెలియట్లేదు. The reasons given by the Supreme Court of India for not staying the issuance of electoral bonds are unconvincing. ఎలక్టరల్ బాండ్స్ ఇష్యూ చేయడాన్ని స్టే చేయండి, ఆపేయండి, టెంపరీగా ప్రస్తుతాన్ని దాన్ని ఆపండి, తర్వాత మీరు కేసు డిస్కస్ చేసే లోపు ఎందరూ టెంపరీగా ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నాట్ స్టేయింగ్, ఆపట్లేదు. ఇప్పుడు స్టే చేయము, కేసు అంతా డిస్కస్ చేసుకొని మేము ఫైనల్ గా తీర్పిస్తాము, ఇంటరిమ్ లో ఇమీడియట్ గా స్టే చేయడం అనేది చేయట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి దానికి కొన్ని రీజన్స్ ఇచ్చింది. ఆ రీజన్స్ అనేవి ఎలా ఉన్నాయి? దే ఆర్ అన్కన్విన్సింగ్. అంటే దే ఆర్ నాట్ కన్విన్సింగ్ గా లేవు ఆ రీజన్స్. A bench headed by the Chief Justice of India, Justice S.A. Bobde, has said there is no justification for staying the scheme as electoral bonds have been released in 2018, 19 and 2020 without any legal impediment. ఏ లీగల్ ఇంపెడిమెంట్ లేకుండానే రిలీజ్ చేయబడ్డాయి. And that certain safeguards have been provided in the court's interim order of April 12, 2019. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే హెడ్ చేసిన బెంచ్ ఏం చెప్పిందంట? దెర్ ఈస్ నో జస్టిఫికేషన్. ఈ స్కీమ్ ని, ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ని స్టే చేయడానికి నాకు సహేతుకమైన రీజన్స్ ఏమీ కనిపించట్లేదు, జస్టిఫికేషన్ ఏమీ కనిపించట్లేదు అంటుంది. యాజ్ ఎలక్టరల్ బాండ్స్ హ్యావ్ బీన్ రిలీజ్, 2018లో రిలీజ్ చేయబడ్డాయి, 2019లో రిలీజ్ చేయబడ్డాయి, 2020లో కూడా రిలీజ్ చేయబడ్డాయి వితౌట్ ఎనీ లీగల్ ఇంపెడిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపెడిమెంట్? ఇంపెడిమెంట్ అంటే అబ్స్టకల్, అడ్డంకి. ఎటువంటి న్యాయపరమైన అడ్డంకి, చట్టపరమైన అడ్డంకి లేకుండానే రిలీజ్ చేయబడ్డాయి. మరియు సర్టన్ సేఫ్ గార్డ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద కోర్ట్స్ ఇంటరిమ్ ఆర్డర్. ఇంటరిమ్ ఆర్డర్ అంటే మధ్యంతర ఆర్డర్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫైనల్. అప్పటికప్పుడు ఇష్యూ చేసే ఒక ఆర్డర్, కన్సిడరింగ్ ది ఎమర్జెన్సీ ఆఫ్ ద సిచ్యువేషన్. కొన్నిసార్లు కోర్టు ఏం చేస్తుందంటే పూర్తిగా డీటెయిల్స్ అన్ని పరిశీలించి తీర్పు ఇవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ లోపు పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. 2019 ఏప్రిల్ 12 ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ప్రస్తుతానికి ఇలా అందరూ గొడవ చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో తెలియట్లేదు,
అండ్ గవర్నమెంట్కి ఆ విషయం తెలిసిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా ఫండ్స్ ఇచ్చారు అనుకుందాం మనం. ఆ విషయం బీజేపీ గవర్నమెంట్ తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది? స్టేట్ బ్యాంక్ దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పవర్ లోనే ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి తెలిసిపోతుంది. తెలిస్తే బీజేపీ ఈ రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, మనకి సపోర్ట్ చేయట్లేదు, సో రిలయన్స్ కి మనం ఇబ్బంది పెడదాము అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియకపోతే ప్రాబ్లం లేదు. ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఉంది. ఇప్పుడు ఎసిమెట్రీ అంటే అర్థం ఏంటి? కొందరికి మొత్తం తెలిసిపోతుంది. ఎవరికి అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అధికారంలో లేకుండా అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, లేదా ప్రజలకి తెలియట్లేదు. ఇప్పుడు బీజేపీకి ఎవరంత ఇచ్చారనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుందో తెలియదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినా ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇస్తుంది డేటా. ఇది ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ. ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఈ రూల్స్ అన్ని కూడా, అది ప్రాబ్లం. ఇప్పుడు 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పాను. ఆ ఇంటరిమ్ ఆర్డర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ కి సీల్డ్ కవర్ లో డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పింది. అంటే ప్రజలకు ఇమ్మని చెప్పాలి, అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయమని చెప్పారు. ఏ పార్టీకి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ కి మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి ఇంటరిమ్ ఆర్డర్ లో చెప్పడం అనేది జరిగింది. రైట్? సో అది the court ought to have considered that when the earlier order was passed, the time available was deemed to be too limited for an in-depth hearing. Ought to place lo should pettukondi. The court should have considered that. Consider chesi undalsindi ఏంటని? when the earlier order was passed, ఇంతకు ముందు ఈ 2019లో ఆర్డర్ పాస్ చేసినప్పుడు టైం అవైలబుల్ వాజ్ డీమ్డ్ టు బి టూ లిమిటెడ్ ఫర్ అన్ ఇన్-డెప్త్ హియరింగ్. అప్పుడు కోర్టుకి ఆ కేసు వచ్చినప్పుడు పూర్తిగా విని తీర్పు ఇవ్వడానికి టైము చాలా తక్కువ ఉంది. డీమ్డ్ అంటే రిగార్డెడ్. డీమ్డ్ ప్లేస్ లో మీరు రిగార్డెడ్ పెట్టుకుంటే ఈజీ. వాజ్ రిగార్డెడ్ లేదా కన్సిడర్డ్. టైం చాలా తక్కువ ఉంది అని కోర్టు భావించింది. దేనికి? ఫర్ ఇన్-డెప్త్ హియరింగ్. పూర్తిగా విని నిర్ణయం తీసుకోవడానికి టైం తక్కువ ఉంది. అందుకనే కోర్టు ఏం చేసిందంట? టైం తక్కువ ఉంది కాబట్టే కోర్టు ఏం చేసింది? టెంపరీగా ఒక సేఫ్ గార్డ్ పెట్టింది. ఏంటా సేఫ్ గార్డ్? మీరు డీటెయిల్స్ అన్ని సీల్డ్ కవర్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా టెంపరీ సేఫ్ గార్డ్, అప్పటికప్పుడు. తర్వాత ప్రతిసారి కూడా అలా చేయాలని కూడా చెప్పలేదు. టెంపరీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయమని మాత్రమే చెప్పడం అప్పుడు జరిగింది. An order favoring the continuance of the scheme cannot be repeated year after year. అర్థమవుతుంది? ఈ స్కీమ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కంటిన్యూ చేసేలాగా వచ్చే ఆర్డర్, an order favoring the continuance of the scheme cannot be repeated. ఇలాంటి ఆర్డర్ ప్రతి ఇయర్ రిపీట్ చేయకూడదు స్కీమ్ కంటిన్యూ చేసేలాగా. ఎందుకంటే స్కీమ్ లో ఒపేక్నెస్ ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరు ఎవరికి ఎంత ఇస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది కానీ ప్రజలకి తెలియట్లేదు. అలాగే అపోజిషన్ పార్టీలకి తెలియట్లేదు. అందరికీ ఈక్వల్ ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఇక్కడ ఉంది. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎసిమెట్రీ అంటే సిమెట్రికల్ గా ఉండకపోవడం. ఇప్పుడు చూడండి, ఇలా వేసాను అనుకోండి, ఏమంటాం? ఇలా ఆలోచిస్తే ఇటువైపు నుంచి ఇటువైపు ఇలా ఉంది, ఇటువైపు ఇలా ఉంది, సో సిమెట్రీ అంటాం. ఇలా పెట్టి ఇలా పెట్టాను అనుకోండి, చూడండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నది ఉంది, చిన్న పోర్షన్ ఉంది, రైట్ సైడ్ ఏమో పెద్దది ఉంది. ఇప్పుడు ఎసిమెట్రీ లేదు అంటాం. సిమెట్రికల్, ఎసిమెట్రికల్, ఇది మనకు తెలిసిందే. సిమెట్రీ, ఎసిమెట్రీ అనేది గవర్నమెంట్కి ఏమో ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది, ఆ ప్రపోజిషన్ పార్టీలకి, ప్రజలకి అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఈ రూల్ ఉంది. ఈ రూల్ ఈ స్కీమ్ ప్రతిసారి కంటిన్యూ చేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. ది పోర్షన్ ఆఫ్ 2019 ఆర్డర్ ఆస్కింగ్ పొలిటికల్ పార్టీస్ టు సబ్మిట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీల్డ్ కవర్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ the anonymous contributions received through electoral bonds was meant to avoid tilting the balance in favor of either side until the matter was heard in detail. Very good. ఇప్పుడు మీరు చెప్పింది అదే మ్యాటర్. పూర్తిగా సుప్రీం కోర్టు వినినంత వరకు కూడా బ్యాలెన్స్ అనేది చూసారు ఇక్కడ, టిల్టింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎయిదర్ సైడ్. బ్యాలెన్స్ అనేది ఒకళ్ళ వైపు టిల్ట్ అవ్వకుండా, ఒకళ్ళ వైపు ఒకరికి ఫేవరబుల్ వెళ్లకుండా ఉండేందుకే
ఇలా ఉంచండి, ఇది బ్యాలెన్స్డ్గా ఉంది, ఇదేమో అపోజిషన్ పార్టీ, ఇదేమో రూలింగ్ పార్టీ అనుకోండి. ఎప్పుడైతే రూలింగ్ పార్టీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అపోజిషన్ పార్టీకి వెళ్ళట్లేదో, సో బ్యాలెన్స్ ఎటు టిల్ట్ అవుతుంది, ఇలా టిల్ట్ అయిపోతుంది. ఎవరి వైపు? రూలింగ్ పార్టీ వైపు. రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా అయిపోతుంది, అపోజిషన్ పార్టీ పైకి తేలిపోతుంది. స్కేల్ అనేది వాళ్ళ వైపు వంగిపోయింది. టిల్టింగ్ ద బ్యాలెన్స్ అంటే అర్థం అది. ఎవరి వైపు వెళ్ళిపోకుండా, ఏ ఒక్కరికి సపోర్ట్ అవ్వకుండా ఉండేందుకే డీటెయిల్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయాలని చెప్పి అన్నారు. ఎవరి డీటెయిల్స్ ఇక్కడ చూసారా? ఎనానిమస్ కాంట్రిబ్యూషన్. ఎనానిమస్ అంటే అర్థం ఏంటి? ఆకాశ రామన్ అంటాం చూడండి, మీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పి కిందలో ఆకాశ రామన్ అని రాస్తారు. ఎవరనేది తెలియదు. ఎనానిమస్ అంటే ఎవరు అనేది చెప్పకుండా కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు, అది గవర్నమెంట్కి తెలుస్తుంది, స్టేట్ బ్యాంక్ తెలుస్తుంది, కానీ వీళ్ళకి తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రజలకు తెలియదు. ప్రజల పరంగా అది ఎనానిమస్సే, కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది, బ్యాంకుకి తెలుస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి అని చెప్పడం ఎందుకోసం అని, బ్యాలెన్స్ అనేది ఒకళ్ళ వైపు టిల్ట్ అవ్వకుండా ఉండడానికి. అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్కి తెలిసిన చర్యలు ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు కదా అనేది అక్కడ ఉద్దేశం. ఇట్ వాజ్ ఆల్సో అండర్స్కోర్డ్ దెన్. ఇప్పుడు అండర్ స్కోర్ అంటే అర్థం అదే, ఇప్పుడు మేము చేస్తుంది ఏంటి, అండర్లైన్ చేస్తాను, అది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అండర్లైన్ చేస్తాను చూడండి. అలాగే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా అండర్ స్కోర్ చేసిందంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పింది. ఏంటని? దట్ వెయిటీ ఇష్యూస్ which have a tremendous bearing on the sanctity of the electoral process in the country were involved. వెయిటీ ఇష్యూ అంటే బాగా వెయిట్ ఉన్న, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ which have a tremendous bearing on the sanctity of electoral process. Sanctity అంటే అర్థం ఏంటి? పవిత్రత. ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్లో జరిగే ఈ ప్రాసెస్ యొక్క పవిత్రతని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, సంథింగ్ దట్ హ్యాస్ ఎ బేరింగ్ ఆన్ అంటే దాన్ని ప్రభావితం చేయగలిగే, ఎంత ట్రిమెండస్, చాలా ఎక్కువగా ప్రభావితం చేయగలిగే వెయిటీ ఇష్యూస్, బాగా వెయిట్ ఉన్న ఇష్యూస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. మీరు ఆలోచించండి, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెటస్ సే ఒక అంబానీ గారు కానీ అదానీ గారు కానీ 1000 కోట్లు 2000 కోట్లు, ఎందుకంటే అప్పర్ లిమిట్ పెట్టలేదు, ఎలక్టోరల్ ఫండ్స్ రూపంలో ఒక ప్రభుత్వానికి, బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చేశారు అనుకుందాం. ఇచ్చే వాళ్ళు ఊరుకో ఇస్తారండి? క్విడ్ ప్రోకో, నేను ఇస్తున్నాను, నాకు ఏంటి అనేది ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడం కానీ, ఏదో ఒక విషయంలో వాళ్ళకి ఫేవరబుల్గా చేయడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఏం చేస్తుంది, మనకి ఇంత ఫండ్స్, 1,000 కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్ళిపోయేటప్పుడు, పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోయేటప్పుడు, ఆ ఫండ్స్ని పొలిటికల్ పార్టీ వాడకుండా ఉంటుందా? ప్రజలకి తాయిలాలు పంచడానికి కానీ, విపరీతమైన అడ్వర్టైజింగ్ కానీ, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కానీ, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో డబ్బున్న పార్టీ ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది, డబ్బు లేని పార్టీ తక్కువ క్యాంపెయిన్ చేస్తుంది. అందుకనే విపరీతంగా ఒకరికి ఫండ్స్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఫండ్స్తో ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా కానీ, క్యాంపెయినింగ్ ఎక్కువగా చేయడం ద్వారా కానీ, తప్పు మార్గాల్లో వాళ్ళకి లంచాలు ఇవ్వడం ద్వారా కానీ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అధికారంలోకి వస్తే మనకి ఎవరైతే ఫండ్స్ బాగా ఇచ్చారో వాళ్ళకి మనం రిటర్న్గా ఫేవర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఎలక్టోరల్ ప్రాసెస్ యొక్క శాంక్టిటీ ఇక్కడ దెబ్బతింటుంది. అది ఉండకూడదు కదా. అలాంటి దెబ్బతినే పెద్ద పెద్ద ఇష్యూలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పి సుప్రీంకోర్టే అండర్స్కోర్ చేసింది, అండర్లైన్ చేసి చెప్పింది. అప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో ఇట్ డిఫైస్ లాజిక్, ఇది లాజిక్కి వ్యతిరేకంగా వెళ్తుంది. డిఫై అంటే రెఫ్యూజ్ టు ఒబే. లాజికల్గా ఆలోచిస్తుంటే సుప్రీంకోర్టే ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పినప్పుడు, కానీ అన్ని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడేమో స్టే ఇవ్వడానికి నిరాకరిస్తోంది. కంటిన్యూ చేసేయండి, పూర్తిగా హియరింగ్ అయ్యేంత వరకు ఆపాల్సిన అవసరం ఏమీ లేదు, వీ కెన్ కంటిన్యూ దిస్ అని చెప్తోంది. సో ఇది లాజిక్ని డిఫై చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫై? రెఫ్యూజ్ టు ఒబే. ఇప్పుడు మీకు పెద్ద ఆఫీసర్ మీకు ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, ఇఫ్ యూ రిఫ్యూజ్ టు ఒబే యూ సే ఐ డిఫై. డిఫై అంటే హీ డిఫైస్ మై ఆర్డర్స్, నా ఆర్డర్స్ని ఒబే చెయ్యట్లేదు. ఇక్కడ లాజిక్ని అది ఒబే చేయట్లా, లాజికల్గా ఆలోచిస్తుంటే సింక్ అవ్వట్లేదు. ఇట్ డిఫైస్ లాజిక్ ఫర్ ద కోర్ట్ టు మెయింటైన్ దట్ నో ఇంటరమ్ స్టే ఈస్ నెసెసరీ వైల్ నాట్ గివింగ్ ఎనీ ఇండికేషన్ వెన్ ఇట్ విల్ టేకప్ ద కేస్ ఫర్ ఫైనల్ డిస్పోజల్. అసలు ఈ కేసుని ఎప్పుడు డిస్పోజ్ చేస్తుంది, ఎప్పుడు టేకప్ చేసి డిస్పోజ్ చేస్తుందని ఇండికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంటరమ్ స్టే అవసరం లేదని చెప్తోంది. నో ఇంటరమ్ స్టే ఈజ్ నెసెసరీ అంటోంది.
మధ్యంతరంగా స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. మరి ఏ లాజిక్ ప్రకారం చెప్తోంది? సుప్రీంకోర్టే చెప్పింది ఒకప్పుడు శాంక్టిటీ ఆఫ్ ఎలక్టరల్ ప్రాసెస్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పి సుప్రీంకోర్టే చెబుతూ ఇప్పుడేమో ఏ స్టే ఇవ్వాల్సిన పని లేదు అంటోంది, ప్లస్ ఎప్పుడు కేసు టేకప్ చేస్తోంది అనేది కూడా చెప్పట్లేదు. The latest order also fails to note that submission of contribution particulars by political parties was a one-time arrangement. దీని అర్థం ఏంటి? 2019 ఏప్రిల్ 12కు తీర్పు ఇచ్చిందని చెప్పాను. సీల్డ్ కవర్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి, ఆ డీటెయిల్స్ ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం కూడా వన్ టైం అరేంజ్మెంట్ అని చెప్తుంది. ఇప్పుడు అదన్నా కంటిన్యూ చేస్తున్నారంటే అది కంటిన్యూ చేయట్లేదు. ప్రతిసారి పోనీ ప్రజలకి మీరు చెప్పక్కర్లేదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్నా సబ్మిట్ చేయండి అంటే అది కూడా వన్ టైం అరేంజ్మెంటే, ప్రతిసారి చేయాల్సిన పని లేదు అని కూడా ఉంటుంది. దెర్ ఈస్ నథింగ్ టు సజెస్ట్ దట్ ఇట్ అప్లైస్ టు సబ్సిక్వెంట్ ట్రాంచెస్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ఎలక్టరల్ బాండ్స్. సబ్సిక్వెంట్ ట్రాంచెస్ ఎలక్టరల్ బాండ్స్ ఎప్పుడు సేల్ చేసినా సరే డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చెయ్యాలి అని చెప్పి ఈ ఆర్డర్లో ఎక్కడా రాయలేదు. దేర్ఫోర్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ సేఫ్ గార్డ్ హ్యాస్ లిటిల్ మీనింగ్. దాన్ని సేఫ్ గార్డ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అని చెప్పడం హ్యాస్ లిటిల్ మీనింగే లేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, ఆల్మోస్ట్ నన్ అని అర్థం. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం చెప్పారు? స్టార్టింగ్ లో సేఫ్ గార్డ్ అనే పదం వాడారా లేదా? దే యూజ్ ది వర్డ్ సేఫ్ గార్డ్. ఒక దగ్గర మనం సేఫ్ గార్డ్ అనే పదాన్ని చూసాం. ఇదిగోండి, సేఫ్ గార్డ్ అనే పదం ఇక్కడ యూజ్ చేశారు కదా. యా, అంటే అర్థం ఏంటి? ఆ సేఫ్ గార్డ్ డీటెయిల్స్ అనేది ప్రజలకు చెప్పకపోయినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పండి అని చెప్పారు. సో కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సేఫ్ గార్డ్ అని చెప్పి మాట్లాడటం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డీటెయిల్స్ ఇవ్వడం కూడా ప్రతిసారి అవసరం లేదు, అది వన్ టైం అరేంజ్మెంట్ అని చెప్పి తేల్చేసినప్పుడు మరి దాన్ని ఎలా ఈ రోజు మీరు సేఫ్ గార్డ్ అని చెప్తారు? ఆ ఒక్కసారికే ఇప్పుడు సబ్మిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి ఎవరెంత డొనేషన్ ఇస్తున్నారో తెలియదు, బీజేపీకి ఎవరెంత డొనేషన్ ఇస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. దాన్ని సేఫ్ గార్డ్ అని చెప్పడం కూడా నో మీనింగ్, దాంట్లో మీనింగే లేదు. ఒక్కసారికి సేఫ్ గార్డా? ఎప్పుడు ఉండాలి సేఫ్ గార్డ్ అనేది సంథింగ్ దట్ షుడ్ ప్రొటెక్ట్ ఎవ్రీ టైం. ఎలక్షన్ జరిగే ప్రతిసారి కూడా ప్రొటెక్ట్ చేయాలి, కానీ చేయట్లేదు. సో ఇట్ ఈస్ నో లాంగర్ ఏ సేఫ్ గార్డ్. అలా చెప్పడం అనే దానికి మీనింగ్ లేదు. The problem with taking up only applications for stay is that vital constitutional issues do not fall under the zone of consideration. చూడండి, ఇప్పుడు ఏంటంటే స్టే ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని మాత్రమే ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా విషయానికి స్టే ఇవ్వాలా లేదా అంటే ఏదైనా ఇమీడియట్ గా కాన్స్టిట్యూషన్ ఏమైనా తూట్లు పడుస్తుందా, ఇమీడియట్ గా చట్టాన్ని ఏదన్నా ఉల్లంఘిస్తుందా అనే అంశాలు హయ్యర్ లెవెల్లో చూస్తారు. అది లేదు అనిపిస్తే స్టే ఇవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు స్టే కోసం కాకుండా అప్లికేషన్ ఫర్ స్టేని టేకప్ చేయకుండా యాక్చువల్గా ఎలక్టరల్ బాండ్స్ రద్దు చేయాలనే కేసునే పూర్తిగా టేకప్ చేశారు అనుకోండి, ఇన్ డెప్త్ హియరింగ్ జరుగుతుంది, ఫైనల్ డెసిషన్స్ తెలుస్తుంది. కానీ అలా చేయకుండా ఓన్లీ ఈ స్టేకి సంబంధించిన అప్లికేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది డు నాట్ ఫాల్ అండర్ ద జోన్ ఆఫ్ కన్సిడరేషన్. వైటల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ఇంకా డీటెయిల్డ్ ఇష్యూస్ అన్ని కూడా కన్సిడర్ చేయరు. ఇంటరిమ్ గా దానివల్ల ఏదైనా లీగల్ ఇంపిడిమెంట్స్ ఉన్నాయా లేదా, చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా లేదా, ఏదైనా చట్టాన్ని అది ఉల్లంఘిస్తుందా లేదా అని పైన చూస్తారు తప్పితే అన్ని అంశాలని చూసేంత టైము స్టే ఇచ్చే టైంలో చూడరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇష్యూ ఉందండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక ఇష్యూ ఉంది అండ్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమే ఉంది, దాన్ని స్టే చేయండి అని మీరు వెళ్ళారనుకోండి, ఇమీడియట్ గా కోర్టు ఏం చేస్తుంది? స్టే చేయడానికి సరిపడా రీజన్స్ ఉన్నాయా అని చూస్తుంది. ఆ రీజన్స్ అనేవి ఎలాంటివి అయి ఉండాలి? ఏదన్నా చట్టాన్ని తూట్లు పొడిచేలాగా, కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించేలాగా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు, రీజన్స్ కనిపిస్తే స్టే చేస్తుంది, లేకపోతే ఆగుతుంది. స్టే చేయాల్సిన అవసరం లేదు, ఇష్యూస్ ఉంటే ఇన్ డెప్త్ హియరింగ్ లో చూసుకుందాం అని చెప్తుంది. స్టేకి వచ్చేసరికి ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చెయ్యరు. అది ప్రాబ్లం. The infirmity in the electoral bond scheme is not, as the court seems to suggest, limited to black money being used to fund parties. చూడండి, ఇన్ఫర్మిటీ అంటే అర్థం ఏంటి? ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్. మీకు ఈ పదాన్ని ఎలా వాడతారంటే చూడండి, ది ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అని వాడతారు ఎప్పుడు కూడా. ఓల్డ్ అంటే బాగా ముసలి వాళ్ళు, ఇన్ఫర్మ్ అంటే పీపుల్ హూ ఆర్ వీక్. ది ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అంటే ముసలి వాళ్ళు మరియు వీక్ గా ఉన్న వాళ్ళు. ఇది ఎప్పుడు వాడేవాళ్ళు అంటే మనకి COVID-19 గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉంటారు. ద ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్, ఫిజికల్ ఆర్ మెంటల్ వీక్నెస్ ని ఇన్ఫర్మిటీ అంటారు. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ లో ఉన్న ఇన్ఫర్మిటీ అనేది
ఈజ్ నాట్, ఇది చూడండి, ఇది మధ్యలో వదిలేసి చదవండి. ఈజ్ నాట్ లిమిటెడ్ టు బ్లాక్ మనీ బీయింగ్ యూస్ టు ఫండ్ పార్టీస్. బ్లాక్ మనీ ఒక్కటే కాదు దాంట్లో ఉన్న ప్రాబ్లం. బ్లాక్ మనీ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు కార్పొరేట్స్ ఈ ఫండ్ ఎంత ఇవ్వాలి అనే దానికి లిమిటేషన్స్ ఉండేవి, 7.5% అంతో. ఇప్పుడు అది తీసేశారు. తీసేసి ఎంతన్నా ఫండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకొకటి ఏంటి, ఏ కార్పొరేట్ ఇచ్చింది అనేది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళే ఇవ్వాలనుకున్నా సరే, అదానీ వాళ్ళే ఇవ్వాలనుకున్నా సరే, వేరే వాళ్ళు ఇవ్వాలనుకున్నా సరే, వాళ్ళు వాళ్ళ కంపెనీ పేరు మీద ఇవ్వక్కర్లే. ఒక సూట్ కేస్ కంపెనీ క్రియేట్ చేయొచ్చు, ఒక డొల్ల కంపెనీ క్రియేట్ చేయొచ్చు. ఆ కంపెనీకి ఫండ్స్ రౌట్ చేసి ఆ కంపెనీ ద్వారా బ్యాంకుల్లోకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనీ లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే బ్లాక్ మనీ అనే పదం వాడారు అక్కడ. అయితే అది ఒక్కటే ప్రాబ్లం కాదు. కోర్టు ఏమంటుందంటే అది పెద్ద ప్రాబ్లం అంటుంది, కానీ అది ఒక్కటే ప్రాబ్లం కాదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇంకేముంది, కోర్ట్ ఏమంటుంది, ఇట్ హ్యాస్ లాబర్డ్ టు పాయింట్ అవుట్ దట్ ద స్కీమ్ వర్క్స్ సోల్లీ త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ అండ్ కెన్ బి యూటిలైజ్డ్ ఓన్లీ విత్ కేవైసీ కంప్లైంట్ ఎంటిటీస్. సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే, బ్లాక్ మనీ అనేది మీరు ఇష్యూ అని భావిస్తే ప్రాబ్లమే ఉంది, బ్యాంకింగ్ ఛానల్స్ లోనే వెళ్తుంది కదా, అది కూడా కేవైసీ కంప్లైంట్ ఎంటిటీస్ నుంచే కదా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫండింగ్ చేశారనుకోండి, వాళ్ళకి నో యువర్ క్లయింట్, ఎవరు ఫండింగ్ ఇచ్చారనే డీటెయిల్స్ బ్యాంక్ తెలుస్తాయి కదా క్లియర్ గా. సో కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్పి కోర్టు అంటుంది. అర్థమైందా? కేవైసీ ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్సే మనం తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి కోర్టు భావిస్తుంది. అయితే కోర్టు ఏమంటుంది, బ్లాక్ మనీ ఇష్యూ ఒకటే మెయిన్ అనుకుంటుంది, బ్లాక్ మనీ ప్రాబ్లం రాదు, బ్యాంకింగ్ ఛానల్స్ లోనే జరుగుతుంది, కేవైసీ కంప్లైంట్ వాళ్ళే వెళ్తారు కాబట్టి డీటెయిల్స్ తెలుస్తాయి అనేది బ్యాంక్ ఉద్దేశం, కోర్టు ఉద్దేశం. హౌఎవర్, అయితే ది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, క్రక్స్ అంటే ద మెయిన్ పాయింట్, ది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ is the anonymity given to corporate donors in combination with the absence of any ceiling. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. మెయిన్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ లో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటి, రెండు ఇష్యూస్. ఒకటి అనానిమిటీ, విషయాన్ని చెప్పక్కర్లేదు. బాండ్ పైన ఎవరికి డొనేట్ చేస్తారనే విషయం రాస్తున్నారు తప్పితే బాండ్ పైన ఎవరికి డొనేట్ చేస్తున్నారు, ఎవరు డొనేట్ చేస్తున్నారు అనేది అక్కడ రాయట్లేదు. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఆన్ ది బాండ్. ఎవరి పేరు మీద అనేది ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి అది రాసి ఉంటుంది, కానీ ఎవరు చేస్తున్నారు అనేది లేదు. ప్లస్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సీలింగ్, ఎంత డొనేట్ చేయొచ్చు అనే విషయానికి కూడా లిమిట్ పెట్టల. సీలింగ్ అంటే అర్థం ఏంటి, మనకి ఇంట్లో సీలింగ్ ఏంటి, పైన ఉంటది, ఫ్లోర్ ఎక్కడ ఉంటది, కింద ఉంటది. ఫ్లోర్, సీలింగ్ అనే పదాలు ఇప్పుడు మనకి ఎకానమీలోను డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వాడుతుంటారు. వెన్ ఎవర్ యూ యూజ్ ద వర్డ్ సీలింగ్ ఇట్ మీన్స్ అప్పర్ లిమిట్, ఫ్లోర్ అంటే లోవర్ లిమిట్. ఫ్లోర్ కిందకి మనం వెళ్ళంగా, సీలింగ్ పైకి వెళ్ళంగా ఇంట్లో హయ్యర్, పైన ఉన్నది సీలింగ్, కింద ఉన్నది ఫ్లోర్, అంతే. ఫ్లోర్, సీలింగ్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ లేకుండా చేయడం ఒక ప్రాబ్లం, రెండోది అనానిమిటీ అనేది ఇంకొక ప్రాబ్లం. ఈ అనానిమిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, దిస్ మీన్స్ దట్ ద రైట్ టు నో ఆఫ్ ఓటర్స్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇన్ పాస్ట్ రూలింగ్స్ ఈజ్ అబ్రిడ్జ్డ్. ఇంతకుముందు అదే మాట్లాడాను మీకు. ఆర్టికల్ 19(1)(a ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు నో అని ఇంతకుముందు సుప్రీంకోర్టే చాలా తీర్పుల్లో చెప్పింది. ఆ హక్కు ఇప్పుడు ఏమవుతుంది, అబ్రిడ్జ్డ్ అంటే కట్ షార్ట్. అబ్రిడ్జ్ అంటే అర్థం ఏంటి, కట్ షార్ట్ అయిపోయింది. హక్కు అనేది కుచించుకుపోయింది, కట్ అయిపోయింది, ఉల్లంఘించబడింది. ఓకే, ఉల్లంఘించడం అనే పదం కాదు కానీ కట్ షార్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవచ్చు. షార్టెన్ అయిపోయింది. ఫర్దర్, ద లింక్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్స్ అండ్ పాలసీ మేకింగ్ రిమైన్స్ ఇంపెనెట్రబుల్ టు ది సిటిజన్. ద మీనింగ్ ఆఫ్ దిస్ చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు. లెట్ us say XYZ కంపెనీ 1000 కోట్లు ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ XYZ కంపెనీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, వీళ్ళు ఫండ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా పాలసీ తీసుకొచ్చారు అనే లింక్ అనేది మనకి తెలిసిపోతుంది. ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చిందని మనకు తెలిస్తే, ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందని మనకు తెలిస్తే లింక్ తెలిసిపోతుంది. కానీ అది తెలియకపోతే ఏమవుతుంది, ఇంపెనెట్రబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, మనకు అర్థం కాదు. పెనెట్రేట్, రెండు మీనింగ్స్ ఉంటాయి ఇంపెనెట్రబుల్ కి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, కామన్ మ్యాన్కి అర్థం కాదు. ఒక పార్టీకి ఒక కంపెనీకి పనికొచ్చే పాలసీస్ గవర్నమెంట్ చేస్తుంది, కానీ ఆ కంపెనీ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చిందా లేదని మనకి అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేయలేం, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మనకి తెలిసిపోతుంది, కానీ మనకి తెలియకుండా ఉండేందుకు ఇలా
చేస్తున్నారు అనేది ఇంకొక క్వశ్చన్. ఎనీ నెంబర్ ఆఫ్ షెల్ కంపెనీస్ కెన్ బి క్రియేటెడ్ అండ్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అనానిమస్ కాంట్రిబ్యూషన్స్. ఈ పెద్ద కంపెనీ కూడా వాళ్ళ పేరు మీదుగా డైరెక్ట్ గా చేయకుండా సూట్ కేస్ కంపెనీస్, డొల్ల కంపెనీస్ రాంగ్ అడ్రస్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి క్రియేట్ చేసేసి వాటి పేరుతో వాళ్ళకు ఒక అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా కూడా డొనేషన్ ఇచ్చేలాగా కూడా చేయొచ్చు. ద claim that the wheel of anonymity can be pierced with a little effort by matching audited accounts of parties with the statutory filings of companies is quite way off the mark. Okay, claim గవర్నమెంట్ ఏముంటుంది లేదా వేరే క్లెయిమ్ అంటే చెప్తున్న విషయం ఏంట విషయం, that the wheel of anonymity, వీల్ అంటే ముసుగు, వీల్ అంటే ఏంటి ముసుగు, ముసుగు. ఈ వీల్ ఆఫ్ ఎనానిమిటీ, ఎనానిమిటీ అంటే ఎవరో ఇప్పుడు ఒక ఏ కంపెనీ ఇచ్చిందో మనకు తెలియదు, కంపెనీ ముసుగు వేసుకొచ్చిందో అనుకోండి, వీల్ అంటే ఆ ముసుగు, ఎనానిమిటీ అంటే ముసుగు ఉండడం వల్ల ఎవరున్నారో మనకు తెలియట్లేదు. ద వీల్ ఆఫ్ ఎనానిమిటీ కెన్ బి పియర్స్డ్ అంటే అది పియర్స్ అంటే అర్థం ఏంటి, పియర్స్ అంటే సూత్తో గుచ్చడం, క్రాస్ చేసుకొని వెళ్ళడం, ఆ లోపలికి వెళ్ళిపోవడం, అదే కదా పియర్సింగ్ అంటే. అంటే వీళ్ళు రిమూవ్ చేసేయచ్చు అని అర్థం. ఎలాగా, విత్ ఎ లిటిల్ ఎఫర్ట్, కొంచెం ఎఫర్ట్ పెడితే మీరు ఎవరెవరికి డొనేట్ చేశారో తెలుసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఎలా తెలుస్తుంది, బై మ్యాచింగ్ ది ఆడిటెడ్ అకౌంట్స్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అకౌంట్స్ ఆడిటింగ్ చేస్తారు కదా, మీకు ఎంత వచ్చే ఫండ్స్ అని చెప్పి ఆడిటింగ్ అనేది జరుగుతుంది. ఆ అకౌంట్స్ అన్ని చూడండి, ఓకే ఎంత అమౌంట్ వీళ్ళకి ఫండ్స్ రూపంలో వచ్చాయని కనిపిస్తుంది. అలాగే స్టాట్యూటరీ ఫైలింగ్స్ ఆఫ్ ది కంపెనీస్ కూడా సెబీకి వీళ్ళందరికీ అకౌంట్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తాయి, ఫైలింగ్స్ చేస్తాయి. స్టాట్యూటరీ అంటే చట్టపరంగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తారు. సో వీళ్ళు ఫండింగ్ ఇచ్చాము అని చెప్పి వాళ్ళు రాస్తారు, ఫండ్స్ తీసుకున్నామని చెప్పి వీళ్ళు రాస్తారు. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే తెలిసిపోతుంది కదా అని ఒక క్లెయిమ్ ఉంది, రైట్. అయితే ఈ క్లెయిమ్ అనేది వే ఆఫ్ ద మార్క్, ఇది కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ వే ఆఫ్ అంటే ఉండాల్సిన దానికి దూరంగా ఉండడం అనే అర్థంగా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వే ఆఫ్ అంటే ఎలా ఉండాలో అలా లేదు, కంప్లీట్లీ ఇన్కరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది మీకు ఇక్కడ. యువర్ వే ఆఫ్, లాంగ్ డిస్టెన్స్ అవే, కంప్లీట్లీ ఇన్కరెక్ట్, ఇలా రకరకాలు వస్తాయి. ఒక షూటర్కి ఒక పాయింట్ ఇచ్చాం, టార్గెట్ ఇచ్చాం, తను ఎక్కడో కొట్టాడు అనుకోండి, ఇట్ ఈస్ వే ఆఫ్ ద మార్క్, వే ఆఫ్ ద టార్గెట్కి దూరంగా పడింది అని అర్థం. ఇక్కడ కూడా ఇది ఇన్కరెక్ట్, ఈ రకంగా మ్యాచ్ చేసి మనం కనుక్కోలేము అంటున్నారు. ఎందుకు కనుక్కోలేమో కూడా చూడండి, కింద రాశాడు ఎందుకు కనుక్కోలేము అనేది కూడా. పార్టీస్ డిక్లేర్ ఎ క్యూములేటివ్ ఫిగర్. ఇప్పుడు నాకు రిలయన్స్ నుంచి ఎంత వచ్చింది, లేకపోతే టాటా నుంచి ఎంత వచ్చిందని రాయరు వాళ్ళు, క్యూములేటివ్ ఫిగర్ రాస్తారు. నాకు 10,000 కోట్లు వచ్చిందని రాస్తారు. ఎవరెంత ఇచ్చారో రాయరు. అమౌంట్స్ రిసీవ్డ్ త్రూ బాండ్స్ ద్వారా వచ్చిన టోటల్ అమౌంట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. నో ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్ బై కంపెనీస్ డిస్క్లోజర్ ఆఫ్ ఇట్స్ టోటల్ కంట్రిబ్యూషన్ టు వన్ ఆర్ మోర్ పొలిటికల్ పార్టీస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూడండి, ఇదేమో కంపెనీ అనుకోండి, ఇదేమో పొలిటికల్ పార్టీ అనుకోండి. ఈ కంపెనీ మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేస్తూ ఉంటుంది. ఈ పార్టీకి మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఫండ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఇది ఒక పార్టీకి ఏమో 1000 కోట్లు, ఇంకో పార్టీకి ఏమో 500 కోట్లు, ఇంకో పార్టీకి ఏమో 100 కోట్లు, ఇంకో పార్టీకి ఏమో 300 కోట్లు ఇచ్చింది అనుకుంటే, ఈ పార్టీకి కూడా ఒక్కొక్క కంపెనీ 1 నుంచి ఎంత, కంపెనీ 2 నుంచి ఎంత, కంపెనీ 3 నుంచి ఎంత, కంపెనీ 4 నుంచి ఎంత వస్తాయి. టోటల్గా వీళ్ళకి 10,000 crores వచ్చింది అనుకుందాం. ఎలా తెలుస్తుంది ఈ కంపెనీ ఈ పార్టీకి ఎంత ఇచ్చిందని ఎలా తెలుస్తుంది? తెలియదు. ఈచ్ కంపెనీ డొనేట్స్ టు మల్టిపుల్ పార్టీస్, ఈచ్ పార్టీ రిసీవ్స్ డొనేషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంపెనీస్. క్యూములేటివ్ ఫిగర్సే కనిపిస్తాయి కాబట్టి మనం కనుక్కోలేము అనేది ఇక్కడ ఉద్దేశం. అందుకే ఆ క్లెయిమ్ అనేది వే ఆఫ్ ద మార్క్ అని చెప్పి రాశారు. ఇట్ ఈస్ టైమ్ ద కోర్ట్ రికగ్నైజ్డ్ that the electoral bond scheme by its very nature undermines the voters' right to know. Undermine అంటే అర్థం ఏంటి? లెసన్, LESSEN, ది ఎఫెక్టివ్నెస్, పవర్ని తగ్గించడం, దాని ఎఫెక్టివ్నెస్ని తగ్గించడం. దేన్ని? ది ఓటర్స్ రైట్ టు నో, తెలుసుకునే హక్కుని అది తగ్గించేస్తుంది, ఇన్ఎఫెక్టివ్ చేసేస్తుంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఎనానిమిటీ వల్ల అనేది ఫైనల్గా కన్క్లూజన్. సో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని టెంపరీగా ప్రస్తుతానికి స్టే చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వచ్చిన కేసుని కోర్టు కొట్టేసింది. స్టే చేయాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి అలా కంటిన్యూ అవుతాయి, ఫైనల్ హియరింగ్ అప్పుడు చూసుకుందాం అని చెప్పి కోర్టు తీసిపారేసింది.
ఉంది. అయితే ఈ స్కీమ్‌లో ఉన్న లోపాలన్నీ కూడా ఎడిటోరియల్ ఎత్తి చూపింది. ఒకటి అనానిమిటీ, ఎవరు ఎవరికి ఎంత ఫండ్ ఇస్తున్నారనేది చెప్పట్లేదు. ప్లస్ ఫండ్‌కి సీలింగ్ లేదు, అప్పర్ లిమిట్ పెట్టలేదు. ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్. దీనివల్ల పాలసీ మేకింగ్‌కి, కంట్రిబ్యూషన్‌కి కూడా లింక్ ఏర్పడుతుంది. ఈ కంట్రిబ్యూషన్స్ ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్ పాలసీలు చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా ప్రజలకి తెలియట్లేదు. ఇంపెనెట్రబుల్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు అండర్‌స్టాండ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. That's about it. Take care, guys. Bye.